పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి ఊరచెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంపై రంగ అభిమానులు రోడ్డు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గుర్తు తెలియని వ్యక్తులు రంగ విగ్రహాన్ని 2 చేతులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. నిందితులు ఎంతటి వారినైనా అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రంగ అభిమాని గంధం గంగబాబు, కొత్తపల్లి ఎస్ఐ జి వెంకట్లు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెల్లవారుజామున 29/5/2025 తేదీన తెల్లవారుజామున సుమారు 3 నుంచి 5 గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం 2 చేతులు గుర్తులేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడ ఉన్న పెద్దలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని కనిపెట్టి తగిన చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటాం. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన రంగ విగ్రహం ధ్వంసం జరిగినందుకు మేము కొత్తపల్లి స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. గత నెల క్రితం చేసిన వ్యక్తే మళ్ళీ చేశాడు. ఏంటంటే అతని మీద మేము గతంలో పెద్ద మనసు చేసుకుని మేము క్షమించాడు. వాళ్ళ పిల్లలతో ఉన్నాడు. అతని మీద మనకు ఎందుకని క్షమించి వదిలేయడం జరిగింది. మళ్ళీ అతనే నన్ను ఏమి చేయలేకపోయారు, మీరేమి చేయలేకపోతున్నారని బెదిరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రాత్రి మీద అతని విగ్రహ ధ్వంసానికి కారకుడవ్వాడు. అతన్ని పూర్తిగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కులం పేరెట్టి తిట్టడం కానండి, లేక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు కానీ మా పిల్లల్ని మీ నాన్నని నరికేస్తాను చంపేస్తానని బెదిరించడం కూడా జరుగుతుందండి. దీని మీద పోలీసు సిబ్బంది మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కొత్తపల్లి ఎస్సీ గారి మీద దాని మీద మేము పూర్తిగా నమ్మకం మీ మీద పెడుతున్నాం సార్. మీరు దయచేసి అతనికి సరైన చర్య తీసుకుని అతనికి వెంటనే రిమాండ్ విధించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి మిగతా వాళ్ళు కూడా మిగతా బ్రదర్స్ కూడా చెప్తాను, మా సోదరులు కూడా మీరు సహకరించాలి. ఆ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి ఎలాంటి వ్యక్తితో మీకు తెలుసు. గతంలో కూడా ఎన్ని ఆస్తులు ధ్వంసం గడ్డిమీట్లు కానీ మిగతా వాళ్ళు బెదిరించడం కానీ ఎన్ని చేశాడో గడ్డిమీట్లు కూడా తగలెట్టడం జరిగింది. పశువులు తినే గడ్డిని కూడా తగలెట్టడం జరిగింది. దయచేసి మీరు పోలీసు వారు సహకరించి మిగతా గ్రామస్తులు కూడా సహకరించి ఇటువంటి వ్యక్తి మనుషుల్లో తిరగకూడదు. మానవ జాతికే చాలా ప్రమాదకరం కాబట్టి మీరు దయచేసి దీన్ని సరైన శిక్ష చట్టబద్ధంగా ఏం చేస్తారో చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జోహార్ వంగవీటి మోహన రంగ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అనే అంశంపై సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయడం తగదని, P4 విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. రోడ్డు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రంగ అభిమానులు. నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్ఐ జి వెంకటేష్. ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలో కాకినాడ రూరల్ యువకులు మరణించడం విచారకరం. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.